బాగున్నారండి. ఇక్కడ నేను గోంగూర ఊరగాయ తయారు చేద్దామనుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే నేను 8 కట్టలు గోంగూర తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకుని ఇక్కడ ఫ్యాన్ గాలికి అయితే ఆరేసుకుంటున్నానండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా ఇంగ్రీడియంట్స్ మాత్రం చూపిస్తాను నేను. మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను. ఇక్కడ 50 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను అనమాట. స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, కొంచెం ఆవాలు, కొంచెం ముక్క ఇంగువండి. కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. అయిపోయినాయి. ఇవి పొడి కొట్టేస్తున్నాను. ఎక్కువగా కారం కావాలంటే 100 గ్రాములు వేసుకోండి. నేను తక్కువ తింటాం కాబట్టి కొంచెం 50 గ్రాములు వేసుకున్నానండి. ఇప్పుడు అదే కడాయిలో 150 గ్రాములు నూనె వేసేస్తున్నానండి. గాలికి బాగా నీళ్ళంతా ఎండిపోయినాయి అనమాట. ఇప్పుడు ఈ గోంగూర దీంట్లో వేసేస్తున్నాను. దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలా బాగా మెత్తగా ఉడికిపోయినాక మ్యాష్ చేసేసి దీంట్లో అయితే ఈ పొడి చల్లేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేయాలి. చూడండి, గోంగూర ఊరగాయ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.